ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధాత్మదేవుడా, మీకు వందనాలు ప్రభువా. నమ్మతగిన దేవుడా, నీతిమంతుడా, నిజదేవుడా, నిత్యదేవుడా, సత్యదేవుడా, మీకు వందనాలు ప్రభువా. వాక్యమును తెలియచేయుచుండగా వినేవాళ్ళు గొప్ప గ్రహింపును దయచేయండి ప్రభువా. నిలబడుతున్నదైతే మాట్లాడుతూ మీది నాయన, నా నోటిని బోరగా వాడుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపుడు దయచేస్తారని, మీ నామానికి ప్రభువా మీరు మహిమను తెచ్చుకుంటారని, మీ కృపలో భద్రపరుస్తారని ప్రభువా యేసుక్రీస్తు నామములకు ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి పరిశుద్ధ నామానికి మహిమ. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు యేసుక్రీస్తు వారు మనకిచ్చిన వాక్కు లేదా అంశం ఏంటంటే, భయాన్ని దేవుని ముందు ప్రార్థనగా మార్చాలి. టర్న్ యువర్ ఫియర్ ఇంటూ ప్రేయర్ బిఫోర్ గాడ్. వాక్య ధ్యానం కొరకు ఆదికాండము 32వ అధ్యాయము 11వ వచనం చదువుతాం, జాగ్రత్తగా వినండి. నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. హల్లెలూయా. ఇప్పుడు చదువుకున్న ఈ లేఖన భాగంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మనకి ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. ఆ వ్యక్తి పేరు ఏంటంటే యాకోబు. ఈయన ఎక్కడ ఉన్నాడు అనంటే మహనయీము అన్న ప్రాంతంలో ఉన్నాడు. అక్కడ ఉండి ఆయన అక్కడి నుంచి ఎక్కడికి బయలుదేరాలంటే తండ్రి ఇంటికి బయలుదేరాలి. అంటే ఏశావు ఉంటున్న స్థలానికి ఆయన వెళ్ళాలి, అంటే ఎదోము దేశానికి వెళ్ళాలన్నమాట. ఈ ఎదోము దేశము సేయిరు అన్న దేశానికి కొద్దిగా దగ్గర ఉన్న దేశం అనమాట. సో ఈయన ఆ ప్రదేశానికి అంటే మహనయీము నుంచి మరి ఎదోము దేశానికి యాకోబు గారు వెళ్ళాలి. సో అలా వెళ్ళేటప్పుడు ఈయన ఒక ఆలోచన కలిగి ఉన్నాడు, ఒక భయాన్ని కలిగి ఉన్నాడు. సో దానిని బట్టి ఆయన ఒక ప్లాన్ వేసుకున్నాడు. ఏంటి ఆ ప్లాన్ అంటే, తన దగ్గర కొంతమంది దూతలు అనగా మెసెంజర్స్ అనమాట. వీళ్ళు ఏంటంటే సందేశకులు. ఇక్కడ వార్తల్ని అక్కడికి, అక్కడ వార్తల్ని ఇక్కడికి మరి వాటిని తీసుకోవడం వీళ్ళ పని అనమాట. సో కొంతమంది దూతల్ని ఏం చేస్తుంటే యాకోబు ఇక్కడ ఉన్న మహనీయము నుంచి ఎదోము దేశానికి పంపించి అక్కడ వాళ్ళ యొక్క అన్న యొక్క కటాక్షాన్ని కోరుకుంటున్నట్లుగా తెలియజేయమని పంపిస్తాడు యాకోబు. పంపిస్తే వీళ్ళు అక్కడికి వెళ్ళి యాకోబు ఏదైతే చెప్పమన్నాడో అదంతా చెప్పిన తర్వాత యాకోబు 400 మంది మనుషులతో అక్కడి నుంచి బయలుదేరి వస్తున్నట్లుగా ఈ మెసెంజర్స్ ఏం చేస్తారంటే మరలా వచ్చి యాకోబుకి ఇన్ఫర్మేషన్ చెప్తారు. ఇన్ఫర్మేషన్ చెప్పినప్పుడు, దేవుడా, నా అన్న ఏశావు 400 మంది మనుషులతో నన్ను ఎదుర్కోవడానికి వస్తున్నాడు, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆయన వచ్చాడు అనుకోండి, నన్ను, నా భార్యల్ని, నా పిల్లల్ని, నా యొక్క ఆస్తిపాస్తుల్ని, నా పశువుల్ని, మందల్ని, ఒంటెల్ని అన్నిటిని కూడా నాశనం చేసేస్తాడు, అందరినీ కూడా చంపేస్తాడు. ఇప్పుడు ఎలాగా అని చెప్పి చాలా భయపడిపోతూ ఉంటాడు. భయపడమే కాకుండా ఒక ప్లాన్ వేస్తాడు. ఏంటంటే వాళ్ళ దగ్గర ఉంటున్న ఆ సమూహాన్ని 2 గుంపులుగా ఆయన చేస్తాడు. ఆయన ఆలోచన ఏంటంటే, ఒకవేళ వాళ్ళు వచ్చి ఒక గుంపు మీద పడినా మరొక గుంపు తప్పించుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో 2 గుంపులుగా చేస్తాడనమాట. దాని తర్వాత ఏం చేస్తాడంటే ఇక ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడంటే, తండ్రివైన దేవుడా, అబ్రహాము దేవుడా, నా తండ్రివైన అబ్రహాము దేవుడా, నా తండ్రివైన ఇస్సాకు దేవుడా, నన్ను నీవే కదా మరి ఇక్కడి నుంచి నా తండ్రి ఇంటికి పంపిస్తుంది, క్షేమంగా తీసుకువెళ్ళు, నా అన్నకి నాకు మధ్య సమాధానం ఏర్పాటు చేయి అని చెప్పి నా సహోదరుడని ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించు. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని నేను భయపడుచున్నానని చెప్పి ఆయన ప్రార్థన చేస్తాడంట. హల్లెలూయా. ఇక్కడ జరిగిన సంఘటన ఇది. అయితే ఈరోజు ఇక్కడ యాకోబు చేసిన పని ఏంటంటే, తన అన్న 400 మందితో ఎదురు వస్తున్నాడు అన్న సంగతి ఎప్పుడైతే తెలుసుకున్నాడో ఈయన భయపడ్డాడు. భయపడి ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. అంటే తన భయాన్ని దేవుని ముందు ప్రార్థనగా ఈయన మార్చుకున్నాడు. హల్లెలూయా. 1వ పాయింట్ అండి, భయము మన నిజమైన ఆత్మీయ స్థితిని బయట పెడుతుంది. ఆదికాండము 32వ అధ్యాయము 7-8 వచనాలు చదువుతాను, చూడండి. యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి ఏశావు ఒక గుంపు మీదికి వచ్చి దాన్ని హతము చేసిన ఎడల మిగిలిన గుంపు తప్పించుకొని పోవుననుకొని తనలోనున్న జనులను, మందలను, పశువులను, ఒంటెలను 2 గుంపులుగా విభాగించాను. హల్లెలూయా. అయితే చూసారా, ఇక్కడ ఎప్పుడైతే ఏశావు 400 మంది మనుషులతో వస్తున్నాడు అని ఈయన తెలుసుకున్నాడో, తెలిసిన వెంటనే ఈయనకి ఏం కలిగిందంట? భయం కలిగింది.
అంటే ఫస్ట్ భయపడ్డాడు, తర్వాత పరిస్థితిని అంచనా వేశాడు. ఏంటి ఆ పరిస్థితి అంచనా అంటే, ఆయన వచ్చి మరి నా భార్యల్ని, నా పిల్లల్ని అందరినీ చంపేస్తాడని చెప్పి పరిస్థితిని అంచనా వేశాడు. తర్వాత ప్రణాళిక సిద్ధం చేశాడు. ప్రణాళిక సిద్ధం చేయడం అంటే అక్కడ ఉంటున్న గుంపుని ఏం చేశాడంటే 2 గుంపులుగా ఆయన విడగొట్టాడు. ఎందుకంటే ఒక గుంపు మీద పడినప్పుడు మరొక గుంపు తప్పించుకోవచ్చు అన్న ఉద్దేశంతో ప్రణాళిక సిద్ధం చేశాడు. ఆఖరిగా ఆ భయాన్ని దేవుని ముందర ప్రార్థనగా మార్చాడు. హల్లెలూయా. అందుకే కీర్తనకారుడు 56వ కీర్తన 3వ వచనం ఏమని రాశాడంటే, నాకు భయం సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను అని రాశాడు. హల్లెలూయా. ఈరోజు ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషికి ఖచ్చితంగా భయం వేస్తుంది. ఖచ్చితంగా రకరకాల భయాలు ఉంటాయి. ఖచ్చితంగా మనం ఏదో ఒక విషయంలో భయపడుతూనే ఉంటాం, ఏదో ఒక విషయంలో చింతిస్తూనే ఉంటాం, ఏదో ఒక విషయంలో మనము చాలా గాబర పడిపోతూ ఉంటాం. అయితే భక్తుడు ఏమని సెలవిస్తున్నాడంటే, మీకు ఎప్పుడైతే భయం సంభవిస్తుందో, ఏ విషయంలో మీరు గాబరా పడుతున్నారో, ఏ విషయంలో మీరు మరి కంగారు పడుతున్నారో, ఏ విషయంలో మీకు బాగా భయం కలుగుతుందో, మీరు ఏం చేయాలంట? దేవుణ్ణి ఆశ్రయించాలంట. అంటే మీ భయమంతా తీసుకెళ్ళి దేవుని ముందర ప్రార్థనగా మార్చుకోవాలి. నేను ఈ విషయంలో భయపడుతున్నాను ప్రభువా, నాకు ఇలా జరిగిద్దేమో భయపడుతున్నాను, నాకు ఈ ఉద్యోగం రాదని భయపడుతున్నాను, నాకు వివాహం అవ్వదేమో భయపడుతున్నాను, నాకు పిల్లలు పుట్టరేమో భయపడుతున్నాను, నాకు ఈ వ్యాపారంలో సక్సెస్ రాదని భయపడుతున్నాను, నా ఇంట్లో సమాధానం రాదని నేను భయపడుతున్నాను. నువ్వు ఏ విషయంలో నువ్వు భయపడుతున్నావు? నిన్ను ఏ విషయం భయపడుతుంది? నిన్ను ఏ విషయం కృంగదీస్తుంది? నువ్వు ఆ విషయాన్ని తీసుకొచ్చి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తూ దేవునికి నువ్వు తెలియచేసావనుకో, అప్పుడు దేవుడు ఆ సమస్య నుంచి నీకు పూర్తిగా విడుదల దయచేస్తాడు. హల్లెలూయా. కీర్తనకారుడు 34వ కీర్తన 4వ వచనంలో ఏమంటున్నాడంటే, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను అని అంటున్నాడండి. హల్లెలూయా. ఈరోజు నువ్వు యెహోవా యొద్ద విచారణ చేస్తే, అంటే మోకరించి ప్రార్థన చేస్తే, నీ సంగతి ఏంటో నువ్వు దేవునికి తెలియజేస్తే, నీ భయం ఏంటో నువ్వు దేవునికి తెలియజేస్తే, ఆయనంట నీకు కలిగిన భయములన్నిటిలో నుండి నిన్ను ఖచ్చితంగా తప్పిస్తాడంట. హల్లెలూయా. 2వ పాయింట్ అండి, సాతాను మన భయాన్ని ఉపయోగించి విశ్వాసాన్ని బలహీనపరుస్తాడు. మరొకసారి చదువుతాం చూడండి. సాతాను మన భయాన్ని ఉపయోగించి విశ్వాసాన్ని బలహీనపరుస్తాడు. దీంట్లో ఏ పాయింట్ అండి, చాలా భయాలు నిజాల వల్ల కాదు, ఊహల వల్లే. నిజమే కదండి. చూడండి, ఆదికాండం 32వ అధ్యాయం 6, 7, 11 వచనాలు చదువుతాం చూడండి. ఆ దూతలు యాకోబు వద్దకు తిరిగి వచ్చి, మేము నీ సహోదరుడైన ఏశావు వద్దకు వెళ్ళితిమి, అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడని చెప్పగా, యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి, నా సహోదరుని ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము అంటున్నాడండి. హల్లెలూయా. చూసారా, ఇక్కడ యాకోబు ఊహించుకున్నాడు. చాలా భయాలు నిజాల వల్ల కాదు, ఊహల వల్లే మనకు భయం పుడతా ఉంటుంది. మనం ఊహించుకొని భయపడుతూ ఉంటాం. ఇక్కడ యాకోబు ఊహించుకునే భయపడుతున్నాడు. నిజానికి అసలు అన్న ఎందుకు వస్తున్నాడో, 400 మందితో ఎందుకు ఎదురొస్తున్నాడో దానికి ఎగ్జాక్ట్ రీజన్ లేదు. ఆయన వస్తున్నాడు అని చెప్పి మాత్రమే దూతలు చెప్పారు అక్కడ యాకోబుకి. అయితే యాకోబే ఊహించేసుకుని భయపడిపోతున్నాడు. నా అన్న 400 మందితో నన్ను ఎదుర్కోవడానికి వస్తున్నాడు, నన్ను చంపేస్తాడేమో, అయ్యా తండ్రి నన్ను తప్పించు, నా భార్యను కాపాడు, నా పిల్లల్ని కాపాడు, ఎలాగైనా నా అన్న చేతిలో నుంచి మా కుటుంబాన్ని రక్షించు అని చెప్పి దేవునికి అక్కడ ప్రార్థన చేసుకుంటున్నాడు ఆయన. చూసారా, అంటే ఇక్కడ చాలా భయాలు నిజాల వల్ల కాదు, కేవలం ఊహల వెళ్ళే. ఇంకా మీరు చూస్తే సామెతలు 3వ అధ్యాయం 25వ వచనంలో రాయబడి ఉంటుంది, ఆకస్మికముగా భయము కలుగునప్పుడు, దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నీవు భయపడవద్దని వాక్యంలో ఉంది. చూసారా, ఆకస్మికమైన భయాలు మనకు వస్తూ ఉంటాయి. కొంతమంది దుర్మార్గులు నాశనం అయిపోతా ఉంటారు. ఆ దుర్మార్గులు నాశనం అయిపోతున్నప్పుడు వాళ్ళ నాశనాన్ని చూసి మనం భయపడతా ఉంటాం. ఎవరికో రోడ్డు మీద సైకిల్ మీద పడిపోయి దెబ్బలు తగులుతూ ఉంటాయి, లేకపోతే బైక్ మీద వెళ్తా యాక్సిడెంట్ అవుతా ఉంటాయి, లేకపోతే కారులో వెళ్తా యాక్సిడెంట్ అవుతా ఉంటాయి. నువ్వు సైకిల్ ముట్టుకోకుండా ఉంటావు. కొన్నిసార్లు అలాంటి చూసినప్పుడు నువ్వు బైక్ నడపడానికి భయపడతా ఉంటావు, రోడ్డు మీద కారు నడపడానికి భయపడతా ఉంటావు. దుర్మార్గులు నాశనం కలుగుతున్నప్పుడు నువ్వు భయపడతా ఉంటావు. అర్థమవుతుందా? అంటే నువ్వు ఊహించుకుంటావు, నీకు కూడా అలా జరిగిద్దేమో, మరి నా పరిస్థితి ఏంటి, అలా జరిగితే నేను రోడ్డు మీదకి రావాలి, నన్ను చూసేవారు లేరు అని చెప్పి ఊహించేసుకుంటా ఉంటావు. అయితే యాకోబుకు తోడై ఉన్న దేవుడు నీకు నాకు తోడై ఉన్నాడన్న సంగతి మర్చిపోవద్దు.
నీ భయానికంటే గొప్ప దేవుడు ఆయన. నువ్వు ఊహించుకుంటే ఊహల కంటే కూడా గొప్ప దేవుడు ఆయన. నీకు ఏం జరగకుండా ఉండాలి అంటే నీ భయం ఏంటో, నువ్వు దేవునికి భయపడుతున్నావో, నువ్వు దేనికి కంగారు పడుతున్నావో, నువ్వు దేనికి టెన్షన్ పడుతున్నావో దాన్ని అంతా తీసుకెళ్లి దేవుని ముందర పెడితే ఆయన నిన్ను ఎల్లప్పుడూ కూడా కాపాడతాడు, ఎల్లప్పుడూ కూడా నీకు తోడై ఉంటాడు. హల్లెలూయా. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనం కూడా ఏమని రాయబడిందంటే, రేపటిని గూర్చి మీరు చింతపడొద్దు. ఈ రోజు కీడు, ఈ రోజు నీకు చాలు. ఈ రోజు ఏం జరుగుతుందో తెలియదు. ఈ రాత్రి దేవుడిని ప్రాణం అడిగితే రేపు ఉంటావో లేదో తెలియదు. అలాంటి నీవు రేపటి గురించి నీకు చింత ఎందుకు? రేపెలాగా నీకు భవిష్యత్తు గురించి చింత ఎందుకు? రేపటి గురించి చింత ఎందుకు? దేవుడు చెప్తున్నాడు, నీ భయం ఏంటో నువ్వు నాకు చెప్పు, నేను ఆ భయాన్ని నుంచి నీకు విడుదలనిస్తాను అని. హల్లెలూయా. ఇంకా మీరు చూస్తే బి పాయింట్, గతము కూడా భయపెడుతుందంటండి. హల్లెలూయా. సాతాను మన భయాన్ని ఉపయోగించి విశ్వాసాన్ని బలహీనపరుస్తాడు. దాంట్లో బి పాయింట్ అండి, గతము కూడా భయపెడుతుంది. ఇక్కడ చూడండి 32వ అధ్యాయము 11వ వచనం ఆదికాండము, అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను అని రాయబడిందండి. హల్లెలూయా. ఇక్కడ అన్న ఏశావు 400 మందితో వస్తున్నాడు అన్న సంగతి యాకోబుకు తెలిసింది. యాకోబు ఏమనుకుంటున్నాడు, వచ్చేసి నా పిల్లల్ని నా భార్యల్ని మరి చంపేస్తాడేమో అని చెప్పి ఆయన భయపడిపోతున్నాడు అక్కడ. అంటే ఈయనకి ఎందుకు భయపడుతున్నాడు తెలుసా? ఈయన గతం ఏంటనుకున్నారు? ఆదికాండం 27వ అధ్యాయం 41వ వచనం చదువుతాం చూడండి. తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతని మీద పగబట్టెను, మరియు ఏశావు నా తండ్రిని గూర్చిన దుఃఖ దినములు సమీపముగానున్నవి, అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపెదను అనుకొనెను. హల్లెలూయా. ఇది యాకోబు యొక్క గతం. యాకోబు గతంలో ఏం చేశాడంటే, ఒక కూర తన అన్నకిచ్చి జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడు. తర్వాత తండ్రి ఏశావును ఆశీర్వదిస్తానని చెబితే ఆ ఆశీర్వాదాన్ని తల్లి మాట విని మోసముతో కపటముతో తన అన్నకు రావాల్సిన ఆశీర్వాదాన్ని ఈయన తీసుకున్నాడు. అందువలన ఏశావు యాకోబు మీద పగబట్టాడు. తన తండ్రి చనిపోయిన వెంటనే యాకోబుని ఎలాగైనా చంపాలి అని అనుకున్నాడు. ఇది యాకోబు యొక్క గతం. అందువలన ఈయన గతంలో చేసిన తప్పులు, ఈయన గతంలో చేసిన పాపాలు ఏమైపోయినాయి అంటే ఇప్పుడు వెంటాడుతున్నాయి అనమాట. అందుకే సంఖ్యాకాండం 32వ అధ్యాయము 23వ వచనంలో ఏముంటదంటే, మీ పాపం మిమ్మును పట్టుకొనును అని రాయబడి ఉందండి. అంటే యాకోబు గారు ఇక్కడ గతంలో చేసిన తప్పు వలన ఏమవుతుందంటే ఇక్కడ ఆయన భయపడిపోతున్నాడు, ఏశావుకు భయపడిపోతున్నాడు. ఇప్పుడు ఏశావు వస్తాడు, నా మీద పగబట్టాడు ఆయన, నా అన్న ఇప్పుడు వచ్చాడంటే ఆ పగ ఇప్పుడు చూపించుకుంటాడు, నన్ను చంపేస్తాడు, నా భార్యలు చంపేస్తాడు, నా పిల్లల్ని చంపేస్తాడు అని చెప్పి ఆయన ఏం చేస్తాడంటే భయపడిపోతున్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా గతంలో మనం తీసుకున్న నిర్ణయాలు, గతంలో మనం చేసిన తప్పులు, గతంలో మనం మాట్లాడిన మాటలు, గతంలో మనం చేసిన పాపాలు, గతంలో మనము కలిగి ఉన్న నిర్లక్ష్యాల వల్ల ఇప్పుడు మనం ఏమవుతున్నామంటే భయపడిపోతున్నాం. అంటే గతం మనల్ని ఏం చేస్తుందండి? భయపెడుతుంది అనమాట. అందుకే వాక్యంలో ఏమని రాయబడి ఉందంటే, గళితలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తాడు అని రాయబడి ఉందండి. నువ్వు గతంలో ఎక్కువ పాపాలు చేసి ఉన్నట్లయితే ఆ పాపానికి ఇప్పుడు భయపడుతూనే ఉంటావు. ఒకవేళ నువ్వు గతంలో ఒక మంచి పనులు చేసి ఉంటే ఇప్పుడు నువ్వు చాలా ధైర్యంగా ఉంటావు. ఒక స్టూడెంట్ తన స్టూడెంట్ లైఫ్ అంతా కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అనుకోండి, పరీక్షల టైం ఆయన చాలా భయపడిపోతాడు. ఎందుకని? ఏం చదవలేదు కాబట్టి, ఏం నేర్చుకోలేదు కాబట్టి. అదే ఆ స్టూడెంట్ లైఫ్ మొత్తం కూడా ప్రతిరోజు ఉదయం కొద్దిసేపు చదువుకోవడము, రాత్రి కొద్దిసేపు చదువుకోవడము, తన చాప్టర్స్ అన్నీ కూడా రోజు ఆయన నేర్చుకుంటా ఉన్నాడు అనుకోండి, పరీక్షల టైం ఆయన భయపడతాడా? భయపడడు. ఎందుకంటే ఆయనకు మొత్తం తెలుసు, ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా ఆన్సర్ చేయగల కెపాసిటీ సంపాదించుకున్నాడు ఆయన. అలాగే మనము కూడా దేవునితో ఎక్కువ సమయం గడుపుతూ, దేవుని ప్రార్థన ఎక్కువ చేసుకుంటూ, మనం దేవునితో సహవాసం చేసే వ్యక్తి అనుకోండి, మనం గతంలో చేసిన తప్పులైనా యేసుక్రీస్తు రక్తంలో అవి కడగబడ్డాయి కాబట్టి మనం ధైర్యంగా ఉండవచ్చు. సాతాను మనం బలహీనం పరుస్తున్నప్పుడు సాతాన్ని ప్రార్థన ద్వారా మనం తరిమి కొట్టచ్చు. ఒకవేళ నువ్వు గతంలో చేసిన తప్పుల్ని బట్టి ఇప్పుడు పాపక్షమాపణ పొందుకోలేదు, ఇప్పుడు దేవునితో నువ్వు సహవాసం చేయట్లేదు, వాక్య జ్ఞానం కలిగిన ఉండట్లేదు, వాక్యపు అవగాహన కలిగిన ఉండట్లేదు, దీవారాత్రులు ఆయన మాటలు ధ్యానించట్లేదు అని అంటే అర్థం ఏంటంటే, నీ గతంలో చేసిన తప్పులు, నువ్వు గతంలో చేసిన పాపాలు ఇప్పుడు నీ మీద పడి నిన్ను ఏం చేస్తూ ఉంటాయి అంటే నష్టపరుస్తూ ఉంటాయి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నువ్వు లోకానుసారుల దగ్గరికి వెళ్తూ ఉంటావు కదా, తాయుల దగ్గరికి వెళ్తూ ఉంటావు కదా, సిద్ధాంతుల దగ్గరికి వెళ్తూ ఉంటావు కదా. వాళ్ళు ఏం చేస్తారంటే, నువ్వు అప్పుడు చేసిన దాన్ని బట్టి ఇప్పుడు ఇలా అనుభవిస్తున్నావు, నువ్వు గతంలో ఇలా చేసావు ఇప్పుడు ఇలా అనుభవిస్తున్నావు అని చెప్పి నేను ఇంకా భయపెట్టేస్తూ ఉంటారు. కానీ యేసు ప్రభు అలా చేయడు.
నీ పాపాన్ని పూర్తిగా క్షమించి నిన్ను పరిశుభ్రపరిచి నిన్ను పావనపరిచి నిన్ను ఒక పరిశుద్ధుడిగా యేసయ్య చేస్తాడు. నువ్వు యేసయ్య కొరకు నమ్మకంగా జీవించడానికి ఇష్టపడుతున్నట్లయితే. హల్లెలూయా. ఇంకా 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం కూడా చదువుతాం చూడండి. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మతగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేయును. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే గతంలో చేసిన పాపాలు, గతంలో చేసిన తప్పులు, గతంలో నువ్వు తీసుకున్న తప్పు నిర్ణయాలు, గతంలో నువ్వు కలిగి ఉన్న ఆ నిర్లక్ష్యపు జీవితాన్ని ఎప్పుడైతే దేవుని ముందర నువ్వు భయపడుతున్న ఆ భయాన్ని ఎప్పుడైతే నువ్వు దేవుని ముందు ప్రార్థనగా మార్చుకుంటావో, నువ్వు దేవునికి ఎప్పుడైతే చెప్తావో, నువ్వు ఎప్పుడైతే దేవుని ముందర ఒప్పుకుంటావో, మన పాపములు మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మతగిన వాడంట, నీతిమంతుడంట గనుక మన పాపం ముందు ఆయన ఏం చేస్తాడు? ముందు క్షమిస్తాడు. క్షమించి మన సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రుడుగా ఆయన మారుస్తాడు. ఇది యేసు ప్రభు దగ్గర ఉన్న ఒక గొప్ప విషయం అన్నమాట. ఈరోజు నీవు దేవుని ముందర ప్రార్థించడానికి, నీ భయాన్ని దేవుని ముందర నువ్వు పెట్టడానికి ఇష్టపడుతున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు నిన్ను పవిత్రపరుస్తాడు. నీ భయాలన్నిటి నుంచి నీకు దేవుడు విడుదల కలుగజేస్తాడు. హల్లెలూయా. ఇంకా 2 సమూయేలు 12వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు చదువుతున్నాను చూడండి. నేను పాపము చేసి తిని అని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకున్నట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. అయితే ఈ కార్యం వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రులకు నీవు గొప్ప హేతువు కలుగజేసితివి గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చెను అని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళెను. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే దావీదును ఒక రాజుగారు కనిపిస్తున్నారండి. ఈయన మహాభక్తుడు. అయితే ఒకరోజు ఈయన యుద్ధానికి వెళ్లాల్సి ఉంది. యుద్ధానికి వెళ్లకుండా తన కింద ఉంటున్న వారిని యుద్ధానికి పంపిస్తాడు. ఈయన మాత్రము యెరూషలేములో నిలిచిపోతాడు. నిలిచిపోయిన తర్వాత ఆ యెరూషలేము మిద్దెపైకి వెళ్ళి అటు ఇటు వాకింగ్ చేస్తూ ఉంటాడు. వాకింగ్ చేస్తున్నప్పుడు ఆయన పైనుంచి కిందకు చూస్తే బత్షెబా అని ఒక అందమైన స్త్రీ, ఈమెకు ఆల్రెడీ వివాహం అయిపోయింది. ఈమె భర్త పేరు ఊరియా. అయితే ఈ భర్త కూడా దావీదు యొక్క సైన్యంలోనే పనిచేసే వ్యక్తి అనమాట. ఆయన కూడా దావీదు సైన్యంతో పాటు యుద్ధానికి వెళ్తాడు. ఈమె మాత్రము దావీదుకి ఎలా కనిపిస్తుందంటే స్నానం చేస్తూ కనిపిస్తుంది అనమాట. స్నానం చేస్తూ కనిపిస్తున్న స్త్రీని, బత్షెబాని దావీదు గారు చూస్తారు. చూసి ఏమనుకోవాలి? ప్రభువా, పొరపాటున చూశాను నాయన, నన్ను దయతో క్షమించండి. మరలా నేను అటువైపు చూడకుండా మరి ఇటువైపు నడుస్తాను, ఇటువైపు నేను ఉంటాను, లేకపోతే కిందకి వెళ్ళిపోతానని చెప్పి దావీదు భక్తుడు కాబట్టి ఇలా అనుకోవాలి. కానీ దావీదు ఒక పెండ్లి అయిన స్త్రీ, ఆమెకు వివాహమైందన్న సంగతి కూడా తెలుసు. అలాంటి స్త్రీని దావీదు చూసి తన కింద ఉంటున్న వారిని ఆమె దగ్గరికి పంపించి ఆమెని తిని యొక్క రాజమహల్లోకి మరి రప్పించుకొని ఆమెతో వ్యభిచారమైన పాపం చేసి ఆమెని పంపించేస్తాడు. పంపించేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత ఆమె గర్భవతి అవుతుంది. గర్భవతి అవుతే ఆ కబురు పంపిస్తుంది అనమాట రాజుగారికి, దావీదు గారికి, నేను గర్భవతి అని. అప్పుడు మనోడు ఏం చేస్తాడు తెలుసా? ఒక ప్లాన్ వేస్తాడు. ఏంటంటే వెంటనే తన భర్తను సైన్యం నుంచి రప్పించండి అంటాడు. వెంటనే రప్పిస్తారు. వెంటనే రప్పిస్తే ఆయనకి అన్ని ఫలహారాలు, అన్ని గిఫ్ట్లు ఇచ్చి, ఇదిగో నీ వెళ్ళి నీ భార్యతో సంతోషంగా ఉండు, ఒక 3 రోజులు గడిపిరాపు అని చెప్పి ఊరియాని పంపిస్తాడు. ఊరియాని పంపిస్తే ఊరియా ఏం చేస్తాడు తెలుసా? ఇంటికి వెళ్ళడు. ఆయన ఇంటికి వెళ్లకుండా కింద సైన్యంతో పాటు నిద్రపోతా ఉంటాడు. సైన్యం ఎప్పుడు యుద్ధానికి వెళ్తే వాళ్ళతో పాటు యుద్ధాలకు వెళ్తా ఉంటాడు. అయితే మరుసటి రోజు ఆయన యుద్ధానికి బయలుదేరుతుంటే మళ్ళీ ఊరియాని పిలిపిస్తాడు. నేను ఏం చెప్పాను, నువ్వేం చేస్తున్నావంటే అప్పుడు ఈయన దావీదుకే చెప్తాడు. ఏమని చెప్తాడంటే, అందరు కూడా యుద్ధానికి వెళ్తుంటే నేను వెళ్ళి నన్ను సుఖపడమంటావేంటి, నా భార్యతో ఉండమంటావేంటి, ఇది ఎక్కడ న్యాయం రాజా అని చెప్పి నేను వెళ్తానని చెప్పి యుద్ధానికే వెళ్తాడు. ఈయన చెప్పిన మాట వినేటట్టు లేదని చెప్పి ఆ రోజు సాయంత్రము ఊరియాకి దావీదు మరి వ్యక్తిగతంగా ఒక పార్టీ ఇస్తాడు. మత్తులో నింపేస్తాడు అనమాట. మత్తులో నింపేసిన తర్వాత మరుసటి రోజు ఉదయమున బహుబలమైన యుద్ధం జరుగుతుంటే ఒక ఉత్తరం రాస్తాడు. ఆ ఉత్తరము ఈయన ఊరియా చేతికి ఇచ్చి వాళ్ళ నాయకుడికి ఇమ్మంటాడు, వాళ్ళ లీడర్కి ఇమ్మంటాడు. ఇమ్మంటే ఇది తీసుకెళ్ళి ఇస్తాడు. ఉత్తరం ఏమని రాస్తారంటే, బలమైన యుద్ధం జరిగే చోటున ముందు లైన్లో ఇతను నించోబెట్టండి, యుద్ధం ఆయన చేయాలని చెప్పి దాంట్లో రాసి ఉంటుంది అనమాట. ఆ విధంగా చంపించేయండి అని చెప్పి రాసి ఉంటుంది దాంట్లో. అయితే ఈయన బాగా మత్తులో ఉంటాడు, మత్తు దిగి ఉండదు, మొదటి లైన్లో నిలబడతాడు. బలమైన యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఆ యుద్ధంలో ఆ ఊరియా చచ్చిపోతాడు. చచ్చిపోయిన తర్వాత ఈ యొక్క మరి వాళ్ళ భార్యని ఈయన ఏం చేసుకుంటాడు, తన భార్యగా ఆయన
మార్చుకుంటాడనమాట. బత్షెబను దావీదు గారు వివాహం చేసుకుంటారు. వివాహం చేసుకున్న తర్వాత ఒక బిడ్డ పుడతారు. దానికి ముందర నాతాన్ ఒక ప్రవక్త దావీదు దగ్గరికి వెళ్ళి ఈ విధంగా చెప్తాడనమాట. ఒక స్టోరీ చెప్తాడు. ఒక పేదవాడు ఉన్నాడు, ఒక గొర్రె పిల్ల ఉందని ఒక స్టోరీ చెప్తాడు. చెప్పినప్పుడు ఆ స్టోరీ చివరిలో దావీదు కోపం వచ్చేసింది. కోపం వస్తే అప్పుడు దావీదు ఒప్పుకుంటాడనమాట. ఏమని ఒప్పుకుంటాడంటే, నేను పాపము చేసి తిని అని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకున్నట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో, ఎప్పుడైతే తన పాపాన్ని ఒప్పుకున్నాడో, ఆ పాపాన్ని దేవుడు ఏం చేశాడంట, పరిహరించాడంట. అయితే ఈ కార్యం వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రులకు నీవు గొప్ప హేతు కలుగజేసింది గనుక ఇదిగో నిన్ను బట్టి అన్యజనుల్లో దేవుని నామము దూషించబడుతుంది అని చెప్పి నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చున దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళాడు. పాపాన్ని అయితే దేవుడు క్షమించాడు, కానీ చేసిన పాపానికి వస్తున్న రిజల్ట్ మాత్రం దేవుడు విడిచిపెట్టలేదు. అయితే బత్షెబా దావీదు కలిసి వ్యభిచారం చేసిన ఆ పాపం వలన పుట్టిన బిడ్డ మాత్రము చచ్చిపోయాడు. దాని తర్వాత మరొక బిడ్డ పుడతాడు. ఆయన పేరు సొలొమోను. ఆయన మహారాజు అవుతాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు వెక్కిరింపబడడు. మీరు మోసపోవద్దు. మనుషుడు ఏదైతే విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు. కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఇప్పటి నుంచే ఒక మంచి నిర్ణయం తీసుకో. గతంలో నువ్వు తీసుకున్న నిర్ణయాలు, గతంలో నువ్వు చేసిన తప్పులు, గతంలో నువ్వు మాట్లాడిన మాటలు, గతంలో నువ్వు చేసిన పాపాలు, గతంలో నువ్వు కలిగి ఉన్న నిర్లక్ష్యము, ఇదంతా కూడా ఇప్పుడు నీ మీద ఎఫెక్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి నువ్వేం చేయాలంటే మోకరించి కన్నీటితో నువ్వు పశ్చాత్తాపడాలి. దేవుని ముందర ఒప్పుకోవాలి. నువ్వు ఏ పాపాలు చేసావు అవన్నీ కూడా దేవునికి స్పష్టంగా తెలియచేయాలి. స్పష్టంగా తెలియచేసి ఆ పాపానికి రిజల్ట్ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా నేను స్టాండర్డ్గా నిలబెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ దావీదుకు ముందే తెలుసు బిడ్డ పుడతాడని తెలుసు, ఆ బిడ్డ చచ్చిపోతాడని తెలుసు. దానంతా దేవుడు ప్రిపేర్ చేశాడు దావీదుని ఒక ప్రవక్త ద్వారా. ఈరోజు ప్రార్థనలో లేకపోతే పాస్టర్స్ ద్వారా, పరిశుద్ధుల ద్వారా నేనేం చేస్తాడు, దేవుడు ప్రిపేర్ చేస్తాడు. నీవు చేసిన పాపానికి ఫలితం ఏంటో, ఎలాంటి రిజల్ట్ నువ్వు అనుభవించాలో దేవుడు నిన్ను ప్రిపేర్ చేస్తాడు ముందే. నువ్వు చిట్టీలు కొట్టి ఎగ్జామ్స్ రాస్తావా, అయితే ఒక ఉద్యోగం కూడా నీకు ఉండదు. దేవుడు నీకు ముందే ప్రిపేర్ చేస్తాడు అనమాట. అయితే నువ్వు వీళ్ళని ఎంతో మందిని మోసం చేసావా, అయితే చూడు పెళ్ళైన తర్వాత నీకు పిల్లలు పుట్టరు. చాలా టైం పట్టింది నీకు పిల్లలు పుట్టడానికి. దేవుడు ముందే నేను సిద్ధపరుస్తాడు. నీకు ఎందుకు పిల్లలు పుట్టలేదు నీకే ఒక గ్రహింపు వచ్చింది అనమాట. ఓహో, నీ గతంలో ఎంతో మంది ఆడవాళ్ళతో ఇలా వ్యభిచారం చేసిన వ్యక్తిని, అందువలన ఇప్పుడు నా భార్యకి నాకు పిల్లలు కలగట్లేదు అని చెప్పి ఒక భయంకరమైన రిజల్ట్ దేవుడు నీకు ముందే అక్కడ నిన్ను ప్రిపేర్ చేస్తాడనమాట. హల్లెలూయా. అయితే నువ్వు ఏ భయాన్ని కలిగి ఉన్నా కూడా ఆ భయాన్ని నువ్వేం చేయాలి, దేవుని ముందర ప్రార్థనగా మార్చుకోవాలి. ఇక్కడ యాకోబు చేసిన ప్రార్థన విధానం చూద్దాం. మొదటిది, దేవుని స్వభావాన్ని గుర్తు చేసుకున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదని నాతో చెప్పిన యెహోవా అని చెప్పి దేవుడు చేసిన వాగ్దానాన్ని, దేవుని స్వభావాన్ని గుర్తు చేసుకుంటున్నాడు. రెండోదిగా, దేవుని వాక్యాన్ని పట్టుకొని ప్రార్థన చేస్తాడండి. ఈరోజు మనం ప్రార్థన చేస్తూ ఉంటే ఎలా ప్రార్థన చేస్తామంటే, నీకున్న అవసరతలు అన్ని దేవునికి చెప్పేస్తా ఉంటావు. ఒక వాగ్దానం మాట్లాడవు, ఒక వాక్యం మాట్లాడవు, ఒక స్తుతి ఉండదు నీ ప్రార్థనలో. దేవుని వాక్యాన్ని పట్టుకొని మనం ప్రార్థించాలండి. మూడోదిగా, అర్హుడను కాదని ఒప్పుకుంటున్నాడు. ఈరోజు నువ్వు కలిగి ఉన్న ఆశీర్వాదము నువ్వు సంపాదించుకుంది కాదు, నీ తెలివితేటల వల్ల వచ్చింది కాదు. ఈ రోజున ఒక మంచి పొజిషన్లో ఉన్నావంటే, నీకు మంచి ఉద్యోగం దేవుడిచ్చాడంటే, నీకు మంచి భార్యని దేవుడిచ్చాడంటే, నీకు మంచి పిల్లల్ని దేవుడిచ్చాడంటే, నీకు మంచి గృహాన్ని దేవుడిచ్చాడంటే, నీకు మంచి పరిచర్య దేవుడిచ్చాడంటే, నీకు మంచి చర్చిని దేవుడిచ్చాడంటే, ఇవన్నీ నీ తెలివితేటల వల్ల కాదు, నీ గొప్పతనం వల్ల కాదు, నీ మాట తీరు వల్ల కాదు. నువ్వు జ్ఞాపకం పెట్టుకో, నేను మాత్రం తిరిగి ఏమాత్రం కూడా అర్హుణ్ణి కాదు. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్తమైన సత్యమునకును అపాత్రుడను అని చెప్పి యాకోబు ఇక్కడ ఒప్పుకుంటున్నాడు. నేను అసలు అర్హుణ్ణి కాదు ప్రభువా, నువ్వు నన్ను ఇంత ఆశీర్వదించడానికి, నేను ఇంతమంది భార్యల్ని, ఇంతమంది పిల్లల్ని, ఇంత ఆస్తిపాస్తుని కలిగి ఉండడానికి అర్హుణ్ణి కాదు ప్రభువా అని చెప్పి అక్కడ ఒప్పుకుంటున్నాడు. ఆఖరిగా యాకోబు చేసిన ప్రార్థన విధానంలో ఆఖరిగా తన అవసరము స్పష్టంగా తెలియజేస్తున్నాడు దేవునికి. హల్లెలూయా. ఈరోజు నీకు ఎన్నో అవసరాలు ఉన్నాయి, నీకు ఎన్నో భయాలు ఉన్నాయి, కానీ నువ్వేం చేస్తావు తెలుసా, నీ అవసరతని స్పష్టంగా నువ్వు తెలియచేయట్లా దేవునికి. నీకు భార్య కావాలా, నీ ఎలాంటి భార్య కావాలో దేవునికి స్పష్టంగా తెలియచేయట్లా. నీకు భర్త కావాలా, ఎలాంటి భర్త కావాలి నీకు దేవునికి స్పష్టంగా తెలియచేయట్లా. దేవుడే చూసుకుంటాడులే, అంత దేవుని చిత్తము, అంత దేవునికి తెలుసు, నా జీవితంలో దేవుడు ఎలాగంటే అలాగే 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 అని చెప్పి నువ్వు దేవుని మీద నెట్టేసే వ్యక్తిగా ఉంటున్నావు. కానీ నీకు నిజంగా ఏం కావాలో దేవునికి స్పష్టంగా తెలియజేసే వ్యక్తిగా నువ్వు లేవు. ఇక్కడ స్పష్టంగా యాకోబు దేవునికి చెప్తున్నాడు, చూడండి, నా సహోదరుని ఏశావు చేతి నుండి
దయచేసి నన్ను తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి నేను భయపడుతున్నాను. తన భయం ఏంటో ప్రార్థనగా మార్చుకొని ఆ ప్రార్థనలో దేవునికి స్పష్టంగా చెప్తున్నాడు యాకోబు. ఈరోజు నీ పరిస్థితి ఏంటి, నీ పాపం ఏంటి, నీ టాలెంట్ ఏంటి, నువ్వు ఎలాంటి వాడివి, నువ్వు ఎలా చూస్తున్నావు, ఎలా మాట్లాడుతున్నావు, ఎలా ఆలోచిస్తున్నావు, దేవునికి నువ్వు స్పష్టంగా చెప్పాలి. చెబితే నువ్వు నిజంగా ఒప్పుకుంటే దేవుని దగ్గర దేవుడు దానికి సంబంధించిన ఒక ప్లాన్ నీకు ఇస్తాడు. దాని నుంచి ఎలా బయటపడాలి అనేది దేవుడు నీకు నేర్పిస్తాడు. హల్లెలూయా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగించేస్తాను. దైవజనులు యేసన్న గారి దగ్గరికి ఒక 2 భార్యాభర్తలు వచ్చారంట. వచ్చి ప్రార్థన చేయించుకున్నారంట. ప్రార్థన చేయించుకున్న తర్వాత వాళ్ళు వెళ్ళిపోతూ భార్య మరలా వెనక్కి వచ్చి యేసన్న గారిని ఒక డౌట్ అడిగిందంట. అయ్యగారు, నాకు ఒక డౌట్ ఉందయ్యా, అడగొచ్చా అంటే అడుగమ్మా అన్నాడంట యేసన్న గారు. అప్పుడు ఈమెమని అడిగిందంటే, మేము అన్యుల పెళ్ళికి వెళ్తున్నామండి, రేపు వారంలో వెళ్ళొచ్చా అని అడిగిందంట. అడిగితే, అమ్మా వాళ్ళు నీ బంధువులా, లేకపోతే నీ రక్త సంబంధులా, లేకపోతే నీకు బాగా కావలసిన వారా అంటే, బేబే అలా ఏం కాదండి, ఎప్పుడో 10 సంవత్సరాల క్రితము మేము ప్రభువుని నమ్ముకోక ముందు వాళ్ళ ఇంట్లో ఒక 2 నెలలు అద్దెకు ఉన్నామండి, వాళ్ళు పిలుస్తున్నారు, ఇప్పుడు వెళ్ళమంటారా అనిందంట. అంటే ఎందుకమ్మా, నీ బంధువులు కాదు కదా, నీ రక్త సంబంధులు కాదు కదా, నీకు బాగా తెలిసిన వారు కాదు కదమ్మా, ఎందుకమ్మా వెళ్ళటము అన్యుల పెళ్ళికి అని చెప్పి హెచ్చరించాడంట. హెచ్చరిస్తే ఈలోపు తన భర్త వచ్చి ఆమెను తీసుకెళ్ళిపోతూ, ఆయనకి పెళ్ళా పెటాకులా, ఆయనకి ఏమన్నా ఇవన్నీ తెలుసా ఏంటి, బంధుత్వాల గురించి తెలుసా ఏంటి అని చెప్పి భార్యను బాగా గద్దించాడంట, హెచ్చరించాడంట. మొత్తానికి వాళ్ళు అన్యుల వివాహానికి వెళ్ళారు. వెళ్ళంగానే వీళ్ళు 10 సంవత్సరాల నుంచి మారు మనసు పొందారు, రక్షణ పొందారు, బాప్తిసం తీసుకున్నారు. ప్రతి వారం కూడా దైవజనులు యేసన్న గారి మందిరానికి వెళ్తారు. అక్కడ చక్కగా ప్రభు ఆత్మను పొందుకొని దేవుని ఆరాధించే కుటుంబము, ఆరాధించే భార్య భర్తలు ఇద్దరు కూడా. అయితే ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు, అన్యుల వివాహానికి వెళ్ళారు. అయితే వాళ్ళు రావడంతోనే వదినమ్మ ఏంటి వదినమ్మ నీ మొహం మీద బొట్టు లేదని చెప్పి కుంకుమ పెట్టారంట. కుంకుమ పెట్టంగా ఏం ఒళ్ళు జలదరిచ్చిందంట. అయితే మరుసటి రోజు స్నానం చేసి పెళ్ళికి వెళ్ళిందంట. పెళ్ళికి వెళ్తే అందరూ ఉన్నారు, వదినమ్మ పరువు బాద్ది, మొహం మీద బొట్టు లేకుండా వచ్చావిడని చెప్పి కుంకుమ తీసి మొహం మీద పెట్టారంట. పెట్టంగానే ఇంకా ఎలాగలాగా సర్దుకొని మొత్తానికి వాళ్ళు వెళ్ళిపోయారంట. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మరుసటి ఆదివారం నుంచి భర్త ఒక్కడే వస్తాడంట. అయితే 3-4 వారాలు అయిన తర్వాత దైవజనులు యేసన్న గారు అడిగారంట, ఏంటయ్యా నువ్వు ఒక్కడే వస్తున్నావు, నీ భార్య ఏమైందంటే, అయ్యా నేనే మిమ్మల్ని చాలాసార్లు ఇంటికి పిలుద్దాం అనుకుంటున్నాను, ఈరోజు మీరే అడిగేశారు నన్ను, నా భార్య పరిస్థితి ఏం బాగాలేదయ్యా, అనారోగ్యంగా ఉంటుంది, కొంచెం వచ్చి ప్రార్థన చేయండి అయ్యా అని చెప్పాడంట. దైవజనులు యేసన్న గారు ఇంటికి వెళ్ళారంట. ఇంటికి వెళ్తే ఆ మంచం మీద ఎదురు కూర్చొని ఉందంట. యేసన్న గారు అంటున్నారంట, ఏదైనా నీ భార్య పిలువు అంటాడంట. అదేంటండి నీ ఎదురుగానే ఉంది కదా అంటే, అదేంటి నీ భార్య ఆమె గుర్తుపట్టలేనంతగా మారిపోయింది, ఆమె సన్నగా అయిపోయింది, మొహం నల్లబడిపోయింది, భయంకరమైన రోగంతో బాధపడుతుంది అనమాట ఆమె. అయితే ఇంకా ఆయన ఏం చేశారంటే, ప్రభువా మరి ఇంకొక అవకాశం నాయన అని చెప్పి ప్రార్థన చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోతే మళ్ళా ఆ వారంలో ఆదివారం వస్తుంది కదా, మళ్ళా కుదురుపడి భార్యాభర్తలు ఇద్దరు కూడా దేవుని మందిరానికి క్షేమంగా వెళ్ళారంట. హల్లెలూయా. చూసారా, ఈరోజు మనము ఏ భయాన్ని కలిగి ఉన్నామో ఆ భయాన్ని ఏం చేయాలి, దేవుని ముందర ప్రార్థనగా మార్చుకోవాలి. దైవజనులు యేసన్న గారిని ఈయనకి పెళ్ళా పెట్టాకని చెప్పి హేళనగా మాట్లాడారు. ఆయన వెళ్ళొద్దు అని చెప్పినా కూడా ఆయన మాట పట్టించుకోకుండా అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి రోగాలు తెచ్చుకున్నారు. చూసారా, కాబట్టి ఈరోజు మనము కూడా ఇలాగ దేవుని మాటని మనం ఏం చేస్తాం, పక్కన పెట్టేసి రకరకాల భయాల్ని మనం ఏం చేస్తాం, కొని తెచ్చుకుంటాం. అనారోగ్య పాలైపోతూ ఉంటాము, ఆర్థికంగా ఇబ్బందులు పడతా ఉంటాము, ఆత్మీయతలో ఎదగకుండా ఉంటాం అనమాట. కాబట్టి అలా కాకుండా ఇంకున్న డౌట్ ఏంటంటే వెళ్ళొచ్చా లేదా అని చెప్పి యేసన్న గారిని అడిగింది. ఆయన వెళ్ళదని చెప్పాడు, అయినా కూడా ఆ భయంతోనే వెళ్ళింది, రోగాన్ని తెచ్చుకుంది. కాబట్టి ఇలా మనం ఏం చేస్తామంటే అనేక రకాల భయాలు మనలో పెట్టుకొని మనము ఏదో పని చేస్తూ ఉంటాం, దాంట్లో ఏ సక్సెస్ కూడా మనం పొందుకోమన్నమాట. కాబట్టి ఈరోజు దేవుడు చెప్పేది ఏంటంటే, టర్న్ యువర్ ఫియర్ ఇంటూ ప్రేయర్ బిఫోర్ గాడ్. నీకు భయం వేస్తుందా, అయితే ఆ భయాన్ని దేవుని ముందర ప్రార్థనగా మార్చుకో. నీ భయాలన్నిటి నుంచి దేవుడు పూర్తిగా విడుదలనిస్తాడు. ఓకేనా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధాత్మదేవుడా, మీకు వందనాలు. ఇప్పటివరకు నాయన వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడారు. మీకు వందనాలు ప్రభువా. మీ కృపలో భద్రపరుస్తారని, ఈ వాక్యాన్ని మా జీవితంలో ఫలింపజేస్తారని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.